లేక మీ మమ్మీ డాడీ సహాయం తీసుకున్నారా? లేదండి, నాకు అమ్మ లేదు. నాన్నగారు ఊర్లో లేరు, అందుకే ఒక్కదాన్నే చేశాను. వెరీ గుడ్. ఇగో సారు, మా అమ్మ నాకు హెల్ప్ చేసింది. సార్ అబద్ధం సార్. ఏయ్, నీకు అమ్మ లేదు కదే? లేదని ఎవరు చెప్పిండ్రే? మా అమ్మ చనిపోయినా ఎప్పుడు నాతోనే ఉంటుంది. నాకు కథలు చెప్తుంది, కబుర్లు చెప్తుంది. ఇగో గిస్వంటి పనుల్లా హెల్ప్ చేస్తుంది. రాత్రి ఇది చేసేటప్పుడు నాకు అర్థమైతలేదమ్మా అన్న, అంతే వచ్చేసింది. ఇగో ఇట్లా వేయాల బిడ్డ అని ఐడియాలు ఇచ్చింది, గందుకే చేసిన. చాలే, ప్రాణాలతో లేకుండా ఎలా హెల్ప్ చేస్తుంది? చల్, తల్లి బిడ్డకి హెల్ప్ చేయనీకి ప్రాణాలు కావాలి నానే. ప్రేమ ఉంటే చాలే. ఈ దునియాలా అమ్మకి సావు ఉందేమో గాని అమ్మ ప్రేమకి సావు లేదే. అమ్మ ప్రేమకు చావు లేదని ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. నీకు అమ్మంటే అంతిష్టమా? అవును సార్, నీకు నీ ప్రాణాలు కావాలనా అమ్మ కావాలనా అంటే నాకు అమ్మే కావాలంట సార్. నాకు అమ్మ కావాలి సార్. సార్, ప్రాణాలు పోతే ఒక్కసారి చస్తాను సార్. అదే అమ్మ పోతే దినం సావే. అవు సార్, ఒక చిన్న డౌట్ సార్. ఏంటమ్మాది? వీళ్ళమ్మని 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 దునియాలందరమ్మల్ని ఎవరు పుట్టించారు సార్? ఆ దేవుడు. మరి ఆయనకు అమ్మ కావాలంటే పుట్టించుకోవచ్చు కదా సార్. మా అమ్మని ఎందుకు తీసుకెళ్లారు సార్? ఇది అన్యాయం కాదా సార్? అమ్మా గీత, నువ్విక్కడున్నావా? అబ్బే లేదే, అదిగో అదిగో అటక మీద ఉంటే మనకిక్కడున్నట్టు కనిపిస్తోంది. చాలే, వెదవ పంచులు వేసావంటే వచ్చిన పనిని నేను మర్చిపోతాను. అయ్యో సరే చెప్పు. అమ్మా గీత, ఈరోజు గుళ్ళోకి ఓ స్వామీజీ వచ్చారంట. అలాగా? ఎవరా స్వామి పెద్దమ్మా? బంబం బోలే స్వామి అని హిమాలయాల నుంచి వచ్చారు. ఒక అద్భుతమైన పూజ చెప్పారు. పూజ ఏంటా పూజ? 3 రోజులు ఆగకుండా ఆపకుండా నానమ్మ గారికి నాన్ స్టాప్ గా నిమ్మకాయలతో పూజలు చేస్తే మీ నానమ్మ 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటుందట. అలాగా? అమ్మ దుర్మార్గులారా, రేపటి నుంచి 3 రోజులు స్కూల్లో పోటీలు జరుగుతాయని తెలిసి అందులో నా మనవరాల్ని పాల్గొనకుండా చెయ్యాలని ఈ నిమ్మకాయల పూజతో దాన్ని స్కూల్కి వెళ్లకుండా చేయాలని చూస్తున్నారా? చెప్తానే. రేపటి నుంచి ఆ నిమ్మకాయల పూజ చేస్తాను పెద్దమ్మ గారండి. ఆ పూజ విధానం చెప్తారా అండి? పూజ విధానం అంటే ఎలా చేయాలంటే
ఆ, నేను చెప్తాను తల్లి. మీకు తెలుసా అత్తయ్య గారు? భలే దానివే. ఆ బొంబం భోలే స్వామిని మీకన్నా ముందు నేనే కలిశానే. అలాగా ఏం చెప్తారు నానమ్మ గారండి? ఉదయాన్నే పెద్దమ్మ కాళ్ళకి దండం పెట్టాలట. ఆ? ఆ, అంటే నా కాళ్ళకి. కాదు నాకు. ఆ తర్వాత కుడి చేతిని ఇలా పైకెత్తి ఎడమ చెంపని ఇలా ఇలా కొట్టాలి. అవునవును. ఆ. ఆ తర్వాత ఇలా తమ తమ గదుల్లోకి పారిపోవాలి. పారిపోతున్న వాళ్ళని ఇలా పట్టుకుని ఇలా వంచి ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలానే, ఇలానే. ఏయ్, అవును, స్వామీజీ మాకు ఇలా చెప్పలేదే. ఏయ్, నాకు కూడా ఇలాగ చెప్పారే. ఆ, నీకు పూజ బాగా చేయమని చెప్పారు. చెప్పారే, చెప్పారే, చెప్పారే. ఏంటి? ఇదిగో అలా అయితే ఆ, మేము వెళ్ళి రెడీ అవుతాం. ఆ. నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం పూజ. నాతో పెట్టుకోవద్దే. నానమ్మ గారు ఆ. నాకు ఈ పూజ నచ్చలేదండి. అందుకే మనం చెయ్యొద్దమ్మా. నువ్వు హ్యాపీగా పోటీలకు రెడీ అయిపో. నాకు ఆటలు సరిగ్గా రావండి. నాకొచ్చు కదమ్మా, నేను నేర్పిస్తాను. ఇదిగో నువ్వు పాలు తాగేసి వెళ్ళి చదువుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హా, హ. ముందు ఆ పండు సంగతి చూడాలి. హ, ఆ, హ. అమ్మా పండు, ఇలాగ మేకప్ వేసుకుంటున్నావా? లేదు, మొహం వేడిగా ఉందని ఆమ్లెట్ వేసుకుంటున్నా. నువ్వు భలే జోకులేస్తావే. ఇదిగా, అవును, నువ్వు పోటీలో పాల్గొంటున్నావా? ఖచ్చితంగా పాల్గొంటా. ఫస్ట్ ప్రైజ్ కొడతా. అయ్యో, నాకు తెలుసమ్మా నువ్వు అంతటి సమర్థురాలివేనని. కాకపోతే నీ గ్లామర్ పాడైపోతుందేమోనని నాకు చాలా బాధగా ఉంది. నా గ్లామర్ పాడైపోయింది. మరి పోటీలో గెలవాలంటే బాగా కష్టపడాలి. దాంతో ఈకల పీకిన కాకిల ఇలా అయిపోతావని నాకు భయమే. ఆల్రెడీ అది అలాగే ఉంటుంది కదక్క, కొత్తగా అవటం ఎందుకు? అది నా కూతురే, దాని గురించి నాకే చెప్తావా? కరెక్టే అక్క, దాని ఫేస్ గురించి నీకు తెలియకపోతేగా. అమ్మో, నా గ్లామర్ పోతుందంటే ఈ పోటీలోకి నేను రాన్నానమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో ఆ మాట మీద ఉండు. ఇదిగో 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 ఏ లిప్స్టిక్, ఏ లిప్స్టిక్. అలాగే ఉంటుంది. కాకపోతే గీతని కూడా పోటీకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకే? ఈ పిల్ల కాకి ఫీల్ అవుతుంది కదా, అందుకని. అక్క వెళ్లకుండా చెల్లెలు వెళితే ఏం బాగుంటుంది అత్తయ్య గారు? ఇదిగో, వెళితే ఇద్దరు వెళ్ళాలి, ఆగితే ఇద్దరు ఆగాలి. చెప్పు మామా, ఎక్కడి నుంచి ఏడికి పరిగెట్టాలి? వరంగల్ నుంచి హైదరాబాద్ కా, ఖమ్మం నుంచి కరీంనగర్ కా? అబ్బచ్చా, అంతుందా తమరుకు? సరే, ఈ రాయి నుంచి ఆ రాయి వరకు 100 సార్లు పరిగెత్తు. ఓస్ గంతేనా? సరే చూసుకో ఈ శ్వేత స్టామినా.